అందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్కెట్ రెండో రోజు మార్కెట్ గ్రీన్‌లో ఉండడం చూసినాము. ఈరోజు ఏం జరుగుతుందో మొత్తం అంతా డీకోడ్ చేసుకొని చూస్తున్నాము. ఫస్ట్ నిఫ్టీ పరంగా చూస్తే నిఫ్టీ 300 పాయింట్స్ అప్‌లో ఉంది. ఆల్మోస్ట్ 50 పాయింట్స్ అప్‌లో ఉంది. అండ్ సెన్సెక్స్ చూసినా కూడా ఆల్మోస్ట్ 900 పాయింట్స్ అప్‌లో ఉంది. ఇది యాక్చువల్‌గా ఇది వారం కంప్లీట్ అయినట్టు కాదు. ట్రెండ్ రివర్సల్ అయినట్టు కాదు. కాకపోతే ఒక మంచి క్లోజింగ్ అయితే చూసినాం ఈరోజు. 23,600 కూడా నీట్‌గా సస్టైన్ అవ్వుకుంటూ 23,700కి వెళ్ళిపోయింది. సో, ట్రెండ్ అయితే బియరిష్ నుంచి కాషియస్ స్టాండ్స్‌లోకి మూవ్ అవ్వచ్చు. చెక్ చేసుకోవచ్చు. కాషియస్ టు బులిష్ సిగ్నల్‌లో చూసుకోవచ్చు. ఇవి చెక్ చేసుకుంటే నిఫ్టీ ఆల్మోస్ట్ 1% వరకు ఒకానొక సిట్యుయేషన్‌లో అప్ అవ్వడం చూసినాం. సెన్సెక్స్ 1.2% అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇలా పాజిటివ్‌గా ఉంది. ఈరోజు నిఫ్టీని నడిపించింది మెయిన్ ఏదంటే బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఐటీ సెక్టర్. ఐటీ సెక్టర్ ఆల్మోస్ట్ 4% అప్‌లో ఉంది. మరియు ఇండియన్ విక్స్ చూసినా కూడా ఇండియన్ విక్స్ ఆల్మోస్ట్ 8% పడిపోయింది. అంటే భయాలు తగ్గుతున్నాయి. మరియు ఇండియాలో కొద్దిగా వాల్యూ బయింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. బేసిక్‌గా మనకి ఇప్పుడు ఎఫ్ఐఎస్ అంతా సెల్లింగ్ చేసుకోవడం వల్ల ఈ వార్ టెన్షన్స్ అంతా ఉండడం వల్ల అన్నీ లార్జ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ అన్ని స్టాక్స్ మంచి వాల్యుయేషన్స్‌లో దొరుకుతున్నాయి. ఈ టైంలో ఎస్ఐపి ఇన్వెస్టర్స్ గానీ, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ గానీ ఇదొక మంచి గుడ్ టైమ్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు బేసిక్‌గా బ్రాడర్ మార్కెట్‌లో ప్రకారంగా చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ 20 ఈ సెన్సెక్స్‌లో ప్రతి 24 స్టాకులకి 6 స్టాకులు మైనస్‌లో ఉన్నాయి. ఓవరాల్‌గా పాజిటివ్ చూస్తే బ్రెడ్త్ చూస్తే పాజిటివ్‌గానే ఉంది. కాషియస్ రికవరీ మోడ్‌లో ఉన్నాం మనం ప్రస్తుతానికైతే. అంత భయపడాల్సిన సిట్యుయేషన్ అయితే ఏం లేదు. ఎఫ్ఐఎస్ పరంగా చూసినా ఆల్మోస్ట్ ఈ మార్చి నెలలోనే 70 క్రోర్స్ వరకు సేల్ చేసేసినారు. ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పుడు వాళ్ళ ఎఫ్ఐఎస్ పరంగా కొంచెం బయింగ్ కనిపిస్తే మనం యాంటిసిపేట్ చేయొచ్చు. మనకి అదే విధంగా ఇప్పుడు ఎందుకు ఇలా నిఫ్టీ ఎఫ్ఐఎస్ పరంగా వెళ్ళిపోతున్నారంటే యుఎస్ ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ వల్ల క్రూడ్ ఆయిల్ కూడా ఆల్మోస్ట్ 1 ఆర్ 2 బ్యారెల్ వరకు 1 బ్యారెల్ వరకు వెళ్ళడం చూసినాము. అండ్ డాలర్ కూడా స్ట్రాంగ్ అవ్వడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల ఎఫ్ఐఎస్ గ్లోబల్ అక్కడి నుంచి తీసుకునేసేసి యుఎస్ బాండ్స్‌లోకి సేఫ్ అసెట్‌లోకి మూవ్ చేస్తున్నారు. డిఎస్ పరంగా చూస్తే ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్‌ని నడిపిస్తుందంటే గత కొన్ని రోజులుగా ఆల్మోస్ట్ డిఎస్ఏ చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 90,000 క్రోర్స్ వరకు బై చేసినారు. ఎఫ్ఐఎస్ సెల్ చేసిన దానికంటే మన డిఐఎస్ ఇన్వెస్టర్స్ చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మేబీ ఇందాక చెప్పినట్టు వాల్యూ బయింగ్ వల్ల కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. ఇప్పుడు ఎఫ్ఐఎస్ ఏదైతే పెయిన్ కలిగిస్తున్నారో షార్ట్ టర్మ్ పెయిన్, కానీ అది కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే వాళ్ళు బయర్స్‌గా మారిపోతారో అప్పుడు మనం ఫుల్ ఫ్లెడ్జ్ రికవరీ చూడగలుగుతాము. అంతవరకు కొద్దిగా ఓపిక పట్టుకోవాలి ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో. అండ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా ఇది పానిక్ సెల్లింగ్ అని చెప్పే అవసరం కూడా లేదు. ఆల్మోస్ట్ ఇరాన్ ఇజ్రాయిల్ క్రూడ్ ఆయిల్ కూడా కొద్దిగా రికవరీ చూసినాము. ఇప్పుడు గ్లోబల్ మొత్తం మార్కెట్ మూవ్ అవ్వడానికి రీజన్ లేదో ప్రతి ఒక్కటి నీట్‌గా చెక్ చేసుకుందాం. ఈరోజు నిఫ్టీ 200 పాయింట్లు పెరగడానికి మేజర్‌గా 5 రీజన్స్. ఒకటొచ్చేసేసి క్రూడ్ ఆయిల్ ఒక బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ 102 వరకు ఉంది. సో, ఇది కూడా ఒక రీజన్ వల్ల ఈరోజు పాజిటివిటీ ఉండడానికి. అయితే చెప్పొచ్చు సార్ ఇది 102 అంటే ఎక్కువ కదా సార్ అని. కానీ ప్రీవియస్‌గా 110 లెవెల్ వరకు వెళ్ళిపోయింది. అక్కడి నుంచి 102కి రావడం ఇది కొద్దిగా బెటర్ లాగానే అంటే మార్కెట్ తీసుకెళ్ళింది. అండ్ ఇండియాకే మేజర్ ఇంపాక్ట్ ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ క్రూడ్ మీద మనం క్రూడ్ ఆయిల్‌ని ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్‌లో మన ఇండియా టాప్ థర్డ్ పొజిషన్‌లో ఉంది. అంటే ఏ రేంజ్‌లో మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నామో చూసుకోండి. ఇక్కడ ఏదైనా క్రూడ్‌కి డిస్ట్రప్షన్స్ జరిగితే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయి. ట్రాన్స్‌పోర్టేషన్స్ కాస్ట్‌లు పెరుగుతాయి. ఎఫ్ఎంసీజీ ఇన్పుట్ కాస్ట్‌లు పెరుగుతాయి. ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. ఆర్‌బీఐ రేట్ కట్ డిలే అవుతుంది. మార్కెట్స్ పడిపోతాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి.
సో, కొంచెం క్రూడ్ ఆయిల్‌లో రికవరీ చూసినా గూడా మనకి సప్లై చైన్ ప్రకారంగా రివర్స్ కనిపిస్తుంది. సో, నెక్స్ట్ చూస్తే గిన యూఎస్ మార్కెట్ గూడా నిన్న పాజిటివ్‌గా ఉన్నాయి. ఆల్మోస్ట్ టెక్ స్టాక్ మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, అమెజాన్, అడోబ్ ఇవన్నీ కంపెనీస్ అన్నీ పాజిటివ్‌గానే ఉన్నాయి. ఎందుకంటే నిన్న చైనాలోని ఏఐ చిప్స్ ఎన్విడియాస్ కంపెనీలోని ఏఐ చిప్స్ చైనాలో అప్రూవల్ రావడం వల్ల నాస్డాక్ ఎన్విడియా స్టాక్ నిన్న అప్‌లో ఉంది. అందువల్ల నాస్డాక్ 0.62% వరకు అప్‌లో కనిపించింది. అండ్ టెక్నికల్‌గా గ్లోబల్‌గా కూడా టెక్ స్టాక్ గ్లోబల్‌గా కూడా కొద్దిగా పాజిటివ్‌గానే కనిపించినాయి. దాని ఎఫెక్టే ఈరోజు మనం ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఐటీ సెక్టార్‌లో చూస్తున్నాం. ఆల్మోస్ట్ 3% వరకు ఐటీ సెక్టార్ ఈరోజు మూవ్‌మెంట్ కనిపించింది. తర్వాత నెక్స్ట్ ఈరోజు రాత్రి జరుగుతున్న ఈవెంట్స్ పరంగా చూస్తే ఈరోజు రాత్రి ఫెడ్ రేట్ కట్ అమెరికన్ రిజర్వ్ బ్యాంక్ రేట్ కట్ డెసిషన్ జరుగుతుంది. ఇది కొద్దిగా సాఫ్ట్‌గా కొద్దిగా హాకిష్‌గా మాట్లాడితే గిన ఏదన్నా రేపు స్టాక్ మార్కెట్ కొద్దిగా పడే అవకాశాలున్నాయి. కొద్దిగా సాఫ్ట్‌గా మాట్లాడితే గిన కొద్దిగా రికవరీ చూడగలుగుతాము. కొంచెం రేపయితే వోల్టాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో, ఇప్పుడు మనకి అడగొచ్చు. ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ దగ్గర మొత్తం క్రూడ్ ఆయిల్ సప్లై జరుగుతుందా కంప్లీట్ అయిపోయిందా సార్ అంటే, ఆల్మోస్ట్ 90 షిప్స్ వరకు ఇండియాకి ఇంపోర్ట్ అయినాయి. ఇండియా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ నుంచి. సో, ఇది ఒక పాజిటివ్ సిగ్నల్ లాగా గమనించుకోవచ్చు. సో, అడిషనల్‌గా గూడా ఈరోజు 6 వెసెల్స్ పంపియడం జరిగింది. ఇది సెటిల్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ రూపీ కూడా కొంచెం స్ట్రెంథెన్ అవుతుంది. ఎఫ్ఐఎస్ తిరిగొస్తారు. అండ్ మార్కెట్స్ కూడా 25,000 లోకి వెళ్తే 25,000 వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇంకా బ్యాంకింగ్ సెక్టార్ పరంగా చూస్తే గిన ఆల్మోస్ట్ అన్ని బ్యాంకింగ్ సెక్టార్స్ హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ అన్నీ పాజిటివ్‌గానే కనిపించినాయి ఈరోజు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ రేట్ సెన్సిటివ్ సెక్టార్ లాగా కొద్దిగా బయింగ్ జరిగింది. అండ్ ఈరోజు రిలయన్స్ పరంగా చూస్తే రిలయన్స్ కూడా కొంచెం పాజిటివ్‌గానే ఉంది. అండ్ ఇది ఒక పెద్ద బిజినెస్. రిలయన్స్ పరంగా చూస్తే ఆయిల్ బిజినెస్, డిజిటల్ ప్రతి ఒక్క సెక్టార్‌ని ఇది రిలయన్స్ టచ్ చేసింది. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్‌కి ఇది ఒక మంచి వెల్త్ అయితే జనరేట్ చేయగలుగుతది. అండ్ ఎటర్నల్ పరంగా చూస్తే గిన ఇది కూడా మంచి బిజినెస్ మోడల్. యాక్చువల్‌గా ఈ ఎటర్నల్‌లో ఆల్మోస్ట్ క్విక్ కామర్స్ ఉంది, బ్లింకిట్ ఉంది, బీ2బీ ఫుడ్ డెలివరీ ఉంది. చాలా పెద్ద ఎకోసిస్టమ్ బిల్డ్ చేసుకుంటుంది. సో, ఇది కూడా కొద్దిగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్‌కి ఒక మంచి వెల్త్ అయితే జనరేట్ చేస్తుంది. సో, ఇక్కడ ఎఫ్ఐఎస్ అయితే పానిక్ సెల్లింగ్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే. కానీ డిఐఎస్ మాత్రం కాన్ఫిడెంట్‌గా బై చేస్తున్నారు ఈ ఎటర్నల్ స్టాక్‌లో. సో, దీని మీద ఒక కన్నైతే ఏసుంచాల ఎప్పుడైతే ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటారో. అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ పరంగా చూస్తే గిన ఈరోజు ఆల్మోస్ట్ 1% వరకు పెరిగింది. నిన్న కూడా 4% అప్‌లోనే ఉంది. ఇది ఇది జరగడానికి రీజన్ 1% అప్‌లో ఉంది. ఇది జరగడానికి రీజన్ ఏమంటే మన ఇండియా గవర్నమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. అందువల్ల ఈ సిమెంట్ స్టాక్స్ ఇవన్నీ అప్ ట్రెండ్‌లో కనిపిస్తున్నాయి. సో, ఇది మనం లాంగ్ టర్మ్ ప్లేలో చూసేటట్లయితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒక మంచి థీమ్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ డిఫెన్స్ అండ్ సిమెంట్ థీమ్ కూడా చాలా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ థీమ్ కూడా మంచి బూమింగ్ సెక్టార్ లాగా భావించొచ్చు. నెక్స్ట్ స్మాల్ క్యాప్ స్టాక్స్ పరంగా చూస్తే గిన ఆల్మోస్ట్ కేపీఐ గ్రెయిన్ నా ఫేవరెట్ స్టాక్. యాక్చువల్‌గా ఇది ప్రతిసారి ఒక లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చూస్తున్నా డౌన్ ట్రెండ్‌లోనే నడుస్తుంది. కానీ ఈ ఒకానొక సిట్యుయేషన్‌లో దీని మొమెంటమ్ చాలా బాగుండేది. సో, ఇక్కడ కంపెనీ పరంగా నెగెటివ్స్ లేవు. ప్రమోటర్స్ పరంగా లేవు. ప్రతి క్వార్టర్‌లో ఎర్నింగ్స్ కూడా చాలా పాజిటివ్‌గా రిటర్న్ ఇస్తుంది. కానీ స్టాక్ ప్రైస్‌లో అయితే మొమెంటమ్ లేదు. ఒక్కసారి మొమెంటమ్ స్టార్ట్ అయిందంటే ఒక 500 పైన 2 ఆర్ 3 డేస్ సస్టైన్ అయిపోతేనే ఒక మంచి పాజిటివ్ అప్ ర్యాలీ మనం దీంట్లో యాంటిసిపేట్ చేయొచ్చు. ప్రతి మంత్‌కి 2, 3 ఆర్డర్స్ వస్తున్నాయి. ప్రమోటర్స్ పరంగా బయింగ్
బయింగ్ చేస్తున్నారు. చాలా మంచి స్టాక్ అని చెప్పొచ్చు. ఎవరికైతే రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఇంట్రెస్ట్ ఉందో కేపీపీ గ్రీన్ మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పరంగా. సో ఈరోజు న్యూస్ పరంగా హల్చల్ చేసింది ఏమంటే కెనరా బ్యాంక్ వాళ్ళు కెనరా బ్యాంక్ నుంచి ఆల్మోస్ట్ 1000 కోట్ల వరకు లోన్ సెక్యూర్ చేశారు. అందువల్ల 150 మెగావాట్స్ విండ్ పవర్ ప్రాజెక్ట్ కోసం. సో ఇది ఒక హ్యూజ్ డీల్ అవ్వడం వల్ల ఈరోజు కొద్దిగా పాజిటివిటీ అయితే గమనించినాము. సో నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ పరంగా చూస్తే ఆర్వీఎన్ఎల్ ఇండియాలోనే రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. బ్రిడ్జెస్, ఎలక్ట్రిఫికేషన్, ట్రాకింగ్స్ ఇవన్నీ తయారు చేస్తుంది. ఇక్కడ ఈరోజు హల్చల్ చేసింది దానికి రీజన్ ఏమంటే ఎన్ఎండిసి నుంచి 100 కోట్ల ఆర్డర్ వచ్చింది. ఇది అనొచ్చు ఇది 100 కోట్ల చిన్న ఆర్డరే కదా సార్ అని. యాక్చువల్గా ఇది స్మాల్ ఆర్డర్ అయినా కూడా ఇక్కడ గవర్నమెంట్ సైడ్ నుంచి స్పెండింగ్ ఎక్కువ కనిపిస్తుంది. సో మంత్కి చూసినంటే 1 or 2 ఆర్డర్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. సో అందువల్ల ఇది ఒక రాడార్లో ఉండాల్సిన స్టాకే ఇది. పిఎస్యు ఎప్పటి వరకు అయితే మనకి గవర్నమెంట్ రైల్వే సెక్టర్లో స్పెండింగ్ జరుగుతుందో అంతవరకు ఈ ఆర్వీఎన్ఎల్ స్టాక్లో మనకి కొద్దిగా మొమెంటం అయితే యాంటిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు ఇండి క్యూబ్ స్పేస్ ఇది ఈ సెక్టార్కి, ఐటీ సెక్టార్కి అండ్ రియల్ ఎస్టేట్ సెక్టార్కి మూడిటికి కాంబినేషన్ ఉంది. సో ఇప్పుడు ఆ ఐటీ సెక్టార్ అనేది ఎందువల్ల పడుతుంది? ఏఐ డిస్రప్షన్స్ వల్ల. ఏఐ పెరిగిపోతేనా ఇప్పుడు 10 మంది చేయాల్సిన ప్రాజెక్ట్లో 2తోనే కంప్లీట్ చేసుకుంటారు అనే ఎంప్లాయీస్ తగ్గిపోతారు అనే ఉద్దేశంతో లాస్ట్ గత కొన్ని రోజులుగా ఐటీ స్టాక్స్లో మనము కరెక్షన్ చూసినాం. కానీ ఇప్పుడు ఏం జరిగింది ఈరోజు అది ఐటీ సెక్టార్ గురించి ఇంకొంచెంసేపు నాకు చెప్తానండి. ఐటీ సెక్టార్లో ఇప్పుడు మంచిగా కవరేజ్ ఎర్నింగ్స్లో ప్రాబ్లం లేదు అని చెప్పి కొంచెం పాజిటివిటీ సిగ్నల్స్ రావడంతో సో దీనికి కూడా కొద్దిగా అప్ మొమెంటం చూస్తున్నాం. ఇది ఇండి క్యూబ్ అనేది ఒక మేనేజ్మెంట్ ఆఫీస్ స్పేస్ కంపెనీ. ఒక బిల్డింగ్లో మల్టిపుల్ కంపెనీస్ చూస్తుంటాం. ఆ సెక్టార్ బిజినెస్ ఇది. సో ఈరోజు ప్రమోటర్స్ ఆల్మోస్ట్ 2 lakh షేర్స్ ఓపెన్ మార్కెట్లో కొన్నారు. అందువల్ల ఈరోజు మనం పాజిటివిటీ చూసినాం. అంటే ప్రమోటర్స్ కూడా చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నారు. వల్ల ఇంకా మనకి ఎంప్లాయీస్ పెరుగుతారు అనే ఉద్దేశంతో, ఎంప్లాయీస్ పెరిగిపోయినా కంపెనీస్ పెరుగుతాయి, ప్రాజెక్ట్స్ పెరుగుతాయి అనే ఉద్దేశంతోనే వీళ్ళు కూడా ఈరోజు ఆల్మోస్ట్ 1 lakh షేర్స్ కొనడం జరిగింది. ఈరోజు సెక్టార్స్ పరంగా చూస్తే ఈరోజు బ్యాంకింగ్ సెక్టర్ పాజిటివ్గానే ఉంది, ఐటీ సెక్టర్ పాజిటివ్గానే ఉంది, ఫార్మా సెక్టార్ కొంచెం మీడియంగానే ఉంది, మిక్స్డ్గానే అనిపించింది. అండ్ ఈరోజు ఎనర్జీ సెక్టార్, ఆటో సెక్టార్, ఎఫ్ఎంసీజీ కొంచెం నెగిటివ్లోనే చూసినాం. ఎప్పుడైతే ఇది ఇక్కడ మన స్టాక్ మార్కెట్ పెరుగుతుందో డిఫెన్స్ స్టాక్ అయిన ఎఫ్ఎంసీజీ స్టాక్లో కొంచెం ప్రెజర్గా గమనిస్తాం. ఈరోజు ఓవరాల్గా ఈరోజు మనకి స్టాక్ పరంగా నిఫ్టీ ఇండెక్సెస్ పరంగా ఆల్రౌండర్ అనేది నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా ఈరోజు ఏం జరిగిందంటే ఎన్విడియా స్టాక్ వల్ల ఎన్విడియా ఏఐ చిప్స్ చైనాలో అప్రూవ్ అవ్వడం వల్ల మన యూఎస్ మార్కెట్కి కొంచెం రిలీఫ్, కొంచెం ఆప్టిమైజం జరిగింది. అందువల్ల పెరిగినాయి. అందులోనూ ఇక్కడ ఈరోజు ఐటీ స్టాక్స్లో డెలివరీ బేస్డ్ బయింగ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఏఐ వేవ్ గ్లోబల్గా రియల్గా మారిపోవడం వల్ల యూఎస్ టెక్ బడ్జెట్స్ కట్ కూడా ఏం జరగలేదు. టెక్ బడ్జెట్స్ కూడా ఇంకా పెంచుతున్నారు అండ్ స్పెండింగ్ కూడా రీస్టార్ట్ చేస్తున్నారు. సో సిఎల్ఎస్ఏ వాళ్ళ ఈరోజు ఏఐ టూల్స్ వల్ల ఇండియాకి ఐటీ కాంట్రాక్ట్స్ మేజర్ డిఫ్లేషన్ ఏం లేదు, ఇంకా పెరుగుతాయి అనే కవరేజ్ ఇచ్చారు. అండ్ ఆల్మోస్ట్ FY27లో ఐటీ ఎర్నింగ్స్ పరంగా రికవరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని చెప్పడంతో ఈరోజు ఐటీ సెక్టార్లో కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపించింది. ఇప్పుడు స్మార్ట్ మనీ స్లోగా ఐటీ సెక్టార్లో రావడం గమనిస్తున్నాము. కొన్ని రోజులు ఒక మంచి వాల్యూ బయింగ్స్లో ఉంటేనే ఇప్పుడు ఒక ఐటీ సెక్టార్ కూడా ఒక మంచిగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఐపీఓ పరంగా చూస్తే నెక్స్ట్ ముఖేష్ అంబానీ కానీ నాయకత్వంలో వస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీ, ఇందులో చాలా బిజినెస్లు ఉన్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్, రీటైల్, జియో టెలికామ్ అని చాలా బిజినెస్లు ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు రిలయన్స్ జియో పరంగా చూస్తే ఇది ఒక
ఆల్మోస్ట్ 450 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మన జియోకి తెలిసిందే వీళ్ళు ఏ సెక్టార్‌లోకి వస్తే ఆ సెక్టార్ డిస్రప్షన్ చేస్తారు. ఇంతకుముందు మన టెలికామ్‌లో చూసినట్టయితే ఐడియా, వోడాఫోన్, ఎయిర్టెల్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఓన్లీ ఇప్పుడు ఎయిర్టెల్, జియో మాక్సిమం ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, జియో మార్ట్, జియో సినిమా అని ఒక పెద్ద డిజిటల్ ఎకోసిస్టమే వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఇంకా ఇప్పటికైతే ప్రస్తుతానికి మనకి అప్డేట్స్ ఏం లేవు. తొందరలో రావచ్చని అప్డేట్స్ వచ్చినాయి అంతే ప్రెజెంట్ అయితే. సో, వచ్చిన తర్వాత మనకి ఇన్వెస్టర్ ఐపీఓ డేట్ అంతా క్లారిటీ అయిపోయిన తర్వాత మనం వాల్యుయేషన్స్ పరంగా లిస్టింగ్ గెయిన్స్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ గెయిన్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. సో, రేపటి నిఫ్టీ పరంగా చూస్తే ఒక ఈరోజు చెప్పినట్టు 23,600 అనేది స్ట్రాంగ్ రెసిస్టెంట్ కింద సపోర్ట్ చేస్తుంది. ఏవైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకునే అయితే ట్రేడింగ్ ప్లాన్ చేసుకునే 23,700 పైన ప్లాన్ చేసుకోవడం బెటర్. సెంటిమెంట్ కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ సపోర్ట్ పరంగా చూస్తే 23,000 అనేది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్, సపోర్ట్ లెవెల్. సో, రేపు గ్లోబల్ క్లూస్ పరంగా ఏం వాచ్ చేసుకోవాలంటే యూఎస్ ఫెడ్ డెసిషన్ సాఫ్ట్‌గా మాట్లాడితే పాజిటివ్‌గానే ఉంటది. హాకిష్‌గా మాట్లాడితే నెగెటివ్‌గా ఉంటది. అండ్ క్రూడ్ ఆయిల్ 100 బిలో వస్తే చాలా బాగుంటది. అండ్ ఐఎన్ఆర్ కూడా కొంచెం 90.52లో ఉంది. ఇది 91కి అలా వెళ్తే ఆర్బీఐ ఇన్వెన్షన్స్ కూడా కొంచెం వాచ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ నాస్డాక్, డౌ జోన్స్ ఇవన్నీ ఈ మార్కెట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో, ఈరోజు ఓవరాల్గా ఒక మంచి పాజిటివ్ అప్ ట్రెండే వచ్చిందని చెప్పుకోవచ్చు మనం మార్కెట్ పరంగా చెప్తే. అండ్ ఇంతేనండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ అంతే. థ్యాంక్ యూ. జై హింద్. మేము ఎన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చినా